మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 3. ఎపిసోడ్ 3లో మనం ఈరోజు యజుర్వేద గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఋగ్వేద గురించి తెలుసుకున్నాం. ఋగ్వేద తర్వాత మనకి యజుర్వేద గురించి ఈరోజు తెలుసుకుందాం. సో యజుర్వేద మనకి ముఖ్యంగా ఏం చేస్తుందంటే, ఆ రోజుల్లో వేదకాలంలో ఉండేటటువంటి ఈ రిచువల్స్కి సంబంధించినటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో, అంటే యజ్ఞయాగాలు కానీ, క్రతువులు కానీ, సంస్కారాలు కానీ, వీటికి మతపరమైన రిచువల్స్కి సంబంధించిన వాటి గురించి యజుర్వేద మనకి చెప్తుంది. ముఖ్యంగా యజుర్వేదాన్ని రెండుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి శుక్ల యజుర్వేద, శుక్ల అంటే వైట్, శుక్ల యజుర్వేద. ఇందులో మనకి ఛందస్సుల రూపంలో మాత్రమే కనిపిస్తుంది. రెండవది కృష్ణ యజుర్వేద. ఇందులో మనకి మొట్టమొదటిసారిగా వచన రూపంలో కూడా కనిపిస్తుంది. అంటే కృష్ణ యజుర్వేదాలో మనకి ఛందస్సు రూపంలో ఉంది, అలాగే వచన రూపంలో ఉండే వ్యాఖ్యానాలు కూడా మనకు కనబడుతున్నాయి వేదాల్లో మొట్టమొదటిగా. అంటే వచన రూపంలో ఉంటే మనకి కొంచెం ఈజీగా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే యజుర్వేదాలో మనకి ఒక ప్రాబ్లం ఉంది, ఒక సమస్య ఉందని మనం చెప్పొచ్చు. ఏంటంటే, అకార్డింగ్ టు యజుర్వేద దేర్ ఇస్ నో డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్. సో యజుర్వేద ప్రకారం దేవుడికి మనిషికి మధ్య డైరెక్ట్ సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అయితే మరి డైరెక్ట్ సంబంధం కావాలంటే ఏం చేయాలి అంటే, ఒక యజ్ఞం కానీ యాగం కానీ చేయాలి. సో ఒక యజ్ఞం కానీ యాగం కానీ చేసినట్టయితే మానవునికి దేవునితో డైరెక్ట్ సంబంధం జరుగుతుంది. వన్ హ్యాస్ టు పెర్ఫార్మ్ యజ్ఞ ఆర్ యాగ టు కనెక్ట్ విత్ గాడ్ అకార్డింగ్ టు యజుర్వేద. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో అట్లా చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, యజ్ఞయాగం చేసినప్పుడు ఫైర్ బయటకు వస్తుంది. సో ఫైర్ వాజ్ ద మీడియేటర్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్ ఆ రోజుల్లో. దీన్ని బట్టే మనం చూస్తే సేమ్ కాన్సెప్ట్ మనకి అంబికా దర్బార్ బత్తులో కనబడుతుంది. అంబికా దర్బార్ బత్తు వాళ్ళు ఏం చెప్తారు, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. అంటే అంబికా దర్బార్ బత్తి మీరు దాన్ని లిట్ చేసినప్పుడు ఆ స్టిక్ని మనకు ఫైర్ వస్తుంది. ఈ ఫైర్ మన కోరికను పైకి తీసుకెళ్తున్నట్టు అంటారు. సో అట్లాంటి ఇది యజుర్వేదాలో మనకి ఈ సేమ్ కాన్సెప్ట్ మనకి యజుర్వేదాలు ఉండే సేమ్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ అంబికా దర్బార్ బత్తులో మనకు కనిపిస్తుంది. సో మనకి ఈ క్వశ్చన్ మనకి ఈవెన్ ప్రిలిమ్స్లో కూడా రావడం జరిగింది. చాలామంది ప్రీస్ట్ అని పెట్టారు. ప్రీస్ట్ కాదు, అంటే భక్తునికి భగవంతునికి మధ్య మీడియేటర్ ఎవరంటే అకార్డింగ్ టు యజుర్వేద ఫైర్. ఎస్. సో ఏ వేదం ప్రకారం మనకి దేవునికి భగవంతునికి మానవునికి మధ్య డైరెక్ట్ సంబంధం, డైరెక్ట్ ప్రత్యక్ష సంబంధం లేదంటే యజుర్వేద ప్రకారం. సో ఈ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ముఖ్యంగా ఏం గుర్తుంచుకోవాలి, యజుర్వేద దేని గురించి మాట్లాడుతుంది, యజుర్వేద మతపరమైన క్రతువుల గురించి మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.